ప్రధాని నరేంద్ర మోదీకి ఆన్లైన్లో వచ్చిన హత్య బెదిరింపు కలకలం రేపుతోంది. ఈ నెల 9న మెల్బోర్న్లో జరగనున్న మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమానికి ముందు సోషల్ మీడియాలో చేసిన బెదిరింపు పోస్టును ఆస్ట్రేలియా అధికారులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. పోస్ట్ చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ను గుర్తించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాని మోదీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆన్లైన్లో హత్య బెదిరింపు రావటం సంచలనంగా మారింది. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో నిర్వహించనున్న మెల్బోర్న్ మీట్స్ మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ కింద ఓ వ్యక్తి బెదిరింపు కామెంట్ చేశాడు. కార్యక్రమం జరిగే స్టేడియం పైకప్పు మూసి ఉండటం మంచిది, లేదంటే మోదీ ఆస్ట్రేలియాకు రావటం ఆయన మరణానికే దారితీస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అబూ ముస్తఫా పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా నుంచి ఈ కామెంట్ చేసినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై అదే రోజు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు ఫిర్యాదు అందగా వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్ను అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆ కామెంట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, ఏదైనా నేరం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విదేశీ దేశాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ వంటి అంతర్జాతీయ స్థాయి నాయకుల పర్యటనల సమయంలో భద్రతా ఏర్పాట్లలో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక భద్రతా విభాగాలు కలిసి పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో జరగనున్న కార్యక్రమానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనకు ముందు వెలుగులోకి వచ్చిన ఈ ఆన్లైన్ బెదిరింపు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.